రోజున రేవంత్ రెడ్డి గారిని కూడా తిడుతున్న పరిస్థితి. అంటే ఏ రకంగా చూడాలంటారు? నిజంగా రేవంత్ రెడ్డిని మీద ఆయన మోపిన ఆరోపణలో వాస్తవం ఉందంటారా? లేదంటే గతంలో కేసీఆర్ గారి మీద చేసిన వారిలో వాస్తవం ఉందంటారా? అసలు తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్తారు మీరు? మల్లన్న అనే వ్యక్తి నేను నిజాన్ని నిగ్గుదేరుస్తాను, పాలకులకు అవినీతిని బయటపెడతాను, సమాజాన్ని ముందుకు తీసుకుపోదని చెప్పి ఒక ఛానల్ పెట్టి దానిపైన నిజాలు మాట్లాడతాను, ప్రజలను మభ్యపెట్టి దాంట్లో భాగంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయ అండదండల కొరకు పార్టీలో పంచన చేరి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో గద్దెనెక్కింది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్సీ హోదాలో కూర్చొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తిరుగుతూ అందరిని తిరుగుతా ఉన్నాడు. ఇటువంటి నాయకులు మనం మొట్టమొదట తీన్మార్ మల్లన్న గారు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఒక నిజాయితీ పరుడుగా మీడియా ద్వారా, నేను పత్రిక ద్వారా ప్రజలందరికీ న్యాయం చేశానని చెప్పిన వ్యక్తి నీకు అధికారం ఎందుకు? వాస్తవానికి కేవలం దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు దండుకొని ఈరోజు హెలికాప్టర్ తిరుగుతున్నావు. ఎవరైనా మాట్లాడితే బీసీలు హెలికాప్టర్ తిరగొద్దా, దొరలే తిరగాలనా రా అని ఇంకా వేరే వేరే చెడు మాటలు మాట్లాడతాడు. ఇందులో మనం తెలియదు, సమాజంలో మేధావులు కానీ మిగతా ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళ విషయంలో జాగృతతో వివరించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచన చేరి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత బీసీల సమాజానికి మొత్తానికి ఈయననే ప్రతినిధిగా, ఇక నేను లేకుంటే బీసీ సామాజిక వర్గమే లేదు, బీసీలో మేధావి వర్గాలే లేవు, బీసీలో ఉన్నత ఆలోచన చేసే వ్యక్తులే లేని చందంగా తీన్మార్ మల్లన్న గారి వ్యవహారం తయారైంది. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీ యొక్క వారు పంచన చేర్చుకున్న తర్వాత ఎమ్మెల్సీ గెలిచింది కాబట్టి దానిపైన వాళ్ళు చర్య తీసుకోవాలి. ఈయన ఎమ్మెల్సీ పది కూడా ఒకటి ఇంటికాడ కూర్చోబెడితే సరిగ్గా ఆల్రెడీ ఆయన సస్పెండ్ చేశారు, ఫస్ట్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు, దాని రియాక్ట్ కాలేదు, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఇదేంటారంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు, ఇటువంటి వ్యక్తులను సంఘ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా మందితో మాత్రం డబ్బులు తీసుకున్నాడు, బ్లాక్ మెయిల్ చేసిండని వివిధ వేరే వేరే ఛానళ్ల వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు దాన్ని అన్ని అడ్డం పెట్టుకొని, మీడియా అడ్డం పెట్టుకొని, ఎక్కడి నుంచి వచ్చిండు ఈ చింతపండు నవీన్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుకుంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడి ఈరోజు హెలికాప్టర్ తిరుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? అంటే ఇంకొకటి, రామ్మోహన్ గారు గతంలో సీఎం గా ఉన్న కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేశాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మీద మళ్ళీ తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే సీఎంనే టార్గెట్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో తాను ఏంటి అనేది మళ్ళీ ప్రజల్లో ఇంకా ముందుకు వెళ్ళగలను, బాగా పైకి వెళ్ళగలను అని బీసీ కార్డును ఉపయోగించి తానే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు అని ఏమైనా అత్యుత్సాహం ఏమైనా చూపిస్తున్నాడు అనుకో. సమాజంలో ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం సమాజంలో మూర్ఖుడు గొప్పోడా, రాజు గొప్పవాడు, మూర్ఖుడే గొప్పవాడు. రాజు గొప్పవాడు కాక మూర్ఖుడే గొప్పవాడు, వాడు ఏమైనా మాట్లాడతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను సమాజం ఆలోచన చేయాలి, ఏం చేయాలి, ప్రజలందరూ ఆలోచన చేయాలి. ప్రజలు ఏమనుకుని మోసపోయారు, మీరు కళ్ళబొల్లి మాటలకు ఫోన్ చేసి ఎవడరా నువ్వు అవతలా మామూలుగా అన్యాయం జరిగిందని డైలాగులు కొట్టేసరికి భారీగా పడిపోయి అబ్బా నవీన్ అంత వ్యక్తి, ఈయనంత నీతివంతుడు సచ్చినుడు లేరని ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తే, మోరల్ సపోర్ట్ చేస్తే ఈ రోజు ఎమ్మెల్సీ గద్దె మీద కూర్చొని ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత బీసీల ప్రతినిధి ఒక సర్వే రిపోర్ట్ చించి పారేయడం. ఒకవేళ సర్వే తప్పుంది, వాస్తవం మేము అంగీకరిస్తే కాంగ్రెస్ పార్టీ బీసీ సర్వే తప్పు చేసింది. దానికి ఒక పద్ధతి మాట్లాడడానికి, నిరసన తెలపడానికి నువ్వు సొంత పార్టీ సభ్యులు అయ్యండి, పిసిసి మెంబర్ అయ్యండి, ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానంలో ఉండి గాంధీ భవన్ పోయి కూర్చొని మీ యొక్క పార్టీ అధ్యక్షుడితోనో లేకపోతే మీ అధినేత్రి సోనియా గాంధీతో మాట్లాడి తప్పులు జరిగిన సవరణ చేయించే విధంగా ఉండాలి. కానీ దీని అడ్డం పెట్టుకొని ఏదో రామ్మోహన్ గారు ఆయన కూర్చున్న చెట్టుకోమని నరుకుడా నరుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆయనకి తెరుచుకోవు, ఇక బీజేపీ ఆల్రెడీ క్లోజు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజు. ఇండివిజువల్గా ఒకవేళ ఆయన వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ఒక రేంజ్కి వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదంటే తీన్మార్ మల్లన్న పని అయిపోయినట్టు అనుకోవాలా? నీళ్ళ ఏమంటారు, చెట్ల మీద విస్తరాకులు కుట్టే చందంగా ఉంది ఆయన ఆలోచన. పార్టీ నడపాలంటే ఆషామాషి ఎవరం కాదు. ఈయనటువంటి చపల చిత్తుడు ఇటువంటి పని చేయలేడు. ఈయనకు దమాకు ఒక నిమిషంలో ఒక దగ్గర ఉండదు. మనిషి ఆలోచన విధానం కరెక్ట్ గా లేదు కాబట్టి ఈయనటువంటి వ్యక్తి పార్టీ పెట్టలేడు. ఏదో ఊహించుకుంటున్నాడు అంటున్నాడు, బాబు చూసి బల్బు అనుకున్నాడు, నా వెనక 10 మంది బీసీ బిడ్డలు ఈ రోజు గెలిపించారు అంటే నువ్వేదో మాట్లాడిన వాళ్ళకి అందరు మభ్యపడి గెలిపించారు. నీ మాట తీరు, నీ వ్యవహారాలు అర్థమైపోయింది అందరికి. ఈ రోజు రేవంత్ రెడ్డి ఎట్లా తయారైండో గెలిచిన తర్వాత సేమ్ ఈయన అట్లే తయారైండు, అదే తారుముక్క ఇది కూడా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమాజం వచ్చినట్టు దెబ్బ కొట్టి తీరుతారు వీళ్ళని. వీళ్ళు అనుకోవచ్చు ఈ రోజు నేనేదో రేవంత్ రెడ్డి గారిని కాకపోతే కేసీఆర్ గారిని లేకపోతే సోనియా గాంధీ గారిని మోడీ గారిని ఇట్లా ఎవరిని పడతారో తిట్టవచ్చు, నోటు మాట్లాడవచ్చు, వాక్ స్వాతంత్రం, రాహుల్ గాంధీ గారి గురించి కూడా పప్పులు కానిచ్చినట్టే.
అందరి గురించి మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఇంతమందిగా చెప్తున్నాను, మూర్ఖుడు బలవంతుడా, రాజు బలవంతుడు, మూర్ఖుడే బలవంతుడు. రైట్. కాబట్టి ఇటువంటి వ్యక్తులు సమాజం ఆలోచన చేయాలి. ఏం చేయాలి? మేధావర్గం కావచ్చు, స్థానిక ప్రజలు, సామాన్య వ్యక్తులు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా, సోషల్ మీడియాలో సపోర్టింగ్ పోస్టులు పెట్టుకోకుండా ఇటువంటి వ్యక్తులను మనం నివారిస్తే